మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినవలసిందిగా కోరుకుంటూ ఈరోజు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, మంత్రివర్యులు, సోదర సమానులు, టీజీ భరతన్న గారికి, అదేవిధంగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే మా సోదరుడు డాక్టర్ పార్సార్థ అన్న గారికి, ఎంజనూరు శాసనసభ్యుల గౌరవనీయులు డాక్టర్ జైనేశ్వరి అన్న గారికి, పత్తికొండ ఎమ్మెల్యే గౌరవనీయులు కేఈ శ్యాంబాబు అన్న గారికి, కొడుగూరు ఎమ్మెల్యే గౌరవనీయులు దర్శగిరి అన్న గారికి, అదేవిధంగా పార్టీ పెద్దలు 25 సంవత్సరాల ఏకదాటిగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన సోమశెట్టి అన్నగారికి, మరియు ఆదోని అంటేనే మీనాక్షి నాయుడన్ననే పేరు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు అన్న గారికి, అదేవిధంగా మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర అన్న మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ కుమార్ గారికి, ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివంగి మా అక్క జ్యోతమ్మక్క గారికి, అదేవిధంగా నా సోదరి సమానమైనటువంటి ఎప్పుడు అక్క అక్కని అధ్యయంగా పిలిచే మా బొజ్జమ్మక్క గారికి, అదేవిధంగా కురువ కార్పొరేషన్ చైర్మన్, నా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒక ఆడపడుచుగా నన్ను వెన్నెందు కట్టే దేవేంద్రపన్న గారికి, అదేవిధంగా బొందిని కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ అన్న గారికి, ఆదోని రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి మేమందరం కూడా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి భాస్కర్ రెడ్డి అన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా నా సోదర సమానులు DCMS చైర్మన్ నాగేశ్వర యాదవ్ అన్న గారికి, మా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ అన్న గారికి, మరియు నేను అన్న 2004లోన ఎమ్మెల్యేగా పోటీ చేశాం కోడుమూరు ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా కేవీ సుబ్బారెడ్డి అన్న గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది పెద్దలకు, అక్క అరుణక్క గారికి, సజనేక, ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు నా రాజకీయ జీవితం ప్రారంభమైంది 2004 ఏప్రిల్లో. మా నాన్న అప్పటికి ముందు కోసిగి మండలం లీడర్గా అందరికీ సుపరిచితుడు గుడిసె రామలింగప్ప అని. మా అమ్మ గుడిసె రామలింగమ్మ. వాళ్ళకి మేము 9 మంది సంతానం, 6 మంది ఆడపిల్లలు, 3 మగపిల్లలు. నేను లాస్ట్ దాన్ని, చివరిగానే. నా పేరు కృష్ణమ్మ, అష్టమ సంతానం. ఎప్పుడు మా అమ్మ మా నాన్నతో అనేదాన్ని, ఎందుకు నాకు అష్టమ సంతానమైన కృష్ణమ్మ అని పేరు పెట్టారు, ఎప్పుడు ఆ కృష్ణుడు ఎటువంటి కష్టాలు అనుభవించాడు, నేను కూడా రాజకీయ జీవితంలో అంతకంటే ఎక్కువ కష్టాలు అనుభవించాను, ఎప్పుడు బాధపడేదాన్ని. కానీ భగవంతుడు
సమానం, మా నాన్న మాటే దైవంతో సమానం. అడిగిన వెంటనే ఒక పెళ్ళై 1 year అయింది అప్పటికే రాజకీయాల్లో వచ్చి నిలబడి ఓడిపోయాం దురదృష్టవశాత్తు. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్, ఆ టైంలో అందరికీ ఓడిపోయాం. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి ముఖ్యమంత్రి, మాకు మహిళలకి 33 సీట్లు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు పోలిస్తే అప్పుడు పోటీ చేసిన ఎవరు కూడా చాలా తక్కువగా ఉన్నారు. దాంట్లో తెలంగాణ సీతక్క కూడా మాతో పాటు పోటీ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీయే ప్రాణంగా, పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో అదే శిరసా వహించి ఎన్ని కష్టాలు ఎదురైనా మగవాళ్ళు ఈజీగా రాజకీయాలు చేస్తారు. ఇంట్లో ఏముంది ఏం లేదో అవన్నీ కూడా ఆడవాళ్ళు పట్టించుకుంటారు. కానీ మగవాళ్ళు బయటకు వచ్చి రాజకీయం చేయాలంటే చాలా ఈజీ. కానీ అదే ఆడవాళ్ళు రాజకీయం చేయాలంటే ఖచ్చితంగా ఇల్లును సరిదిద్దాలి. ఇల్లును సరిదిద్దిన తర్వాతనే బయటికి వచ్చి రాజకీయం చేయాలి. ఇవన్నీ చేయాలంటే చాలా చాలా ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి, సహనం ఉండాలి. అది కేవలం ఆడవాళ్ళలో మాత్రమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాం, దాదాపుగా వేలల్లో జనాలు వచ్చారు. కానీ నా మహిళల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. భరతన్న నేతృత్వంలో అందరి సహకారంతో ఆడవాళ్ళ సంఖ్యను కూడా పెంచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ పవిత్ర వేదికపై తెలుగుదేశం పార్టీ కోసం నా జీవితాన్ని అంకితం చేసి ఈరోజు ఈ కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పి మీ ముందర వినమ్రంగా నేను తెలియజేసుకుంటున్నాను. పదవి కాదు, ఇది నాకు అప్పగించిన బాధ్యత. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు నాపై నమ్మకం ఉంచి ఈరోజు అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే వేలాది మందిగా మా ఇంటికి వచ్చి, ఆఫీసుకి వచ్చి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది గుడిసె కృష్ణమ్మ ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాలైనా ఈ అమ్మాయికి ఏ పదవి రాలేదు, ఈ అమ్మాయికి ఇంకా పదవి రాదు, ఈమె ఏం చేసినా వేస్ట్ అని అన్నప్పుడు నా వెనక అండగా నిలబడింది నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే, వాళ్ళే నాలో స్ఫూర్తిని నింపకపోతే ఈరోజు గుడిసె కృష్ణమ్మ ఇక్కడ నిలబడేది కాదు. ఈ 22 సంవత్సరాల ప్రయాణంలో నేను ఎప్పుడైనా నిరాశ నిస్పృహలో లోనైనప్పుడు అక్క మేమున్నామని చెప్పి పార్టీ కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి ధైర్యం నింపేవారు. పార్టీలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. ఎస్సీలైతేనేమి, బీసీలైతేనేమి, అగ్రవర్ణాలైతేనేమి అందరం కూడా మనం ఈరోజు పార్టీకి నిబద్ధతతో ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ గుడిసె కృష్ణప్పకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అయిందంటే ప్రతి కార్యకర్త అయినట్టే అని చెప్పి భావించారు. వాళ్ళల్లో ఆనందం చూశాను, వాళ్ళల్లో కసి చూశాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే, తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని నమ్ముకుంటే, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ నమ్ముకుంటే, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుందనే ఎగ్జాంపుల్ నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. పార్టీ అంటే ప్రాణం. పార్టీని ఎవరైనా తిట్టినా నేను ఒప్పుకోను. చివరికి మా నాన్న అమ్మ తిట్టినా కూడా నేను ఒప్పుకునేదాన్ని కాదు, వాళ్ళతో ఫైట్ చేసేదాన్ని. నీకెందుకు పదవి లేదంటే వస్తుంది,
100% మనం కష్టపడి పని చేసుకుంటూ పోదాం, పదవులు మనల్ని వెతుక్కుంటూ రావాలి అని చెప్పి ఆ రోజే మా అమ్మ మా నాన్నకి మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. చాలా బాధపడేవాళ్ళు, కార్యకర్తలు బాధపడేవాళ్ళు. కానీ ఈ రోజు నాకు దక్కిన గౌరవం ఈ జిల్లాలో ప్రతి కార్యకర్తకు దక్కినట్టేనే నేను భావిస్తున్నాను. నేను ఈ రోజు మీకు ప్రమాణం చేస్తున్నాను, జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ చిన్న హాని జరిగినా, ఏ చిన్న విపత్తు జరిగినా గుడిసె కృష్ణమ్మ ఖచ్చితంగా మీ ఇంటి ముందు వాలుతుంది అని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నాను. ఒక్క చిన్న ఫోన్ చేయండి, తప్పకుండా నేను మాట్లాడతాను. ఒకవేళ అందుబాటులో లేకపోతే నేను ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ రోజు గౌరవనీయులు మంత్రివర్యులు టీజీ భరతన్న గారు అందుబాటులో ఉంటున్నారు, మన గౌరవ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారు, అలాగే ఇన్ఛార్జీలు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళందరి సహకారంతో, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మన పార్లమెంటు కమిటీ సభ్యుల సహకారంతో ఇందాకే మన భరతన్న చెప్పినట్టు ఖచ్చితంగా జిల్లాలోన తెలుగుదేశం పార్టీని రెపరెపలాడించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అధ్యక్ష పదవి ఒకప్పుడు మహోన్నతమైన వ్యక్తులు, కేఈ కృష్ణమూర్తి అన్న లాంటి గొప్ప వ్యక్తి, సోమశెట్టి అన్న లాంటి గొప్ప వ్యక్తి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న లాంటి గొప్ప వ్యక్తులు, అదేవిధంగా శిల్ప చక్రపాణి రెడ్డి అన్న వాళ్ళు, బీటీ నాయుడు అన్న, అదేవిధంగా తిక్కారెడ్డి అన్న, వాళ్ళందరూ సరసన ఈ రోజు నేను నిలబడినానంటే అది మీరిచ్చిన గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా నేను నేను నాగరాజు యాదవ్ ఉన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కష్టపడి పని చేస్తే, మీరు పార్టీ కోసం కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా ఈ కర్నూలు పార్లమెంట్లోన అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మరింత బలోపేతం చేసే అదృష్టం మీకు ఉంటుంది అని చెప్పి చెప్పారు. కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈరోజు తెలుగుదేశం పార్టీ 40-45 సంవత్సరాల నుంచి ఎంతో మంది పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళ తరతరాలు ముందుకు వచ్చాయి. ఈరోజు 2-3 తరాలు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, ఇప్పుడు మనవాళ్ళు, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే మా పార్టీ, తెలుగుదేశం అంటే మా శ్వాస అని ప్రత్యేకంగా తెలుగుదేశం కోసం అభిమానించే ఎంతో మంది ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళెవరిని కూడా మేము గౌరవించి అందరికీ ప్రతి పార్టీ కార్యకర్త అన్ని నియోజకవర్గాల్లో తొందరలోనే మేము అందరి సహకారంతో ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ పెడతాం. ఈ రోజు మేము అనౌన్స్ చేస్తున్నాం, కార్యకర్తే అధినేత. మన తెలుగుదేశం పార్టీ ఎవరి భుజాల పైన ఉంది అంటే కార్యకర్తల పైన ఉంది. ఎవరు భుజాల మీద మోస్తున్నారంటే కార్యకర్తలు మోస్తున్నారు. కాబట్టి కార్యకర్త లేకపోతే ఏ పార్టీ ఉండదు. ఈరోజు మన భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అన్న ప్రపంచంలోనే ఏ పార్టీ చేయలేనంత ఒక కోటి సభ్యత్వాలు చేయించారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో. కాబట్టి మనం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లాగా ప్రతి ఒక్కరం కూడా మన ఎమ్మెల్యేలని, ఇన్ఛార్జీల్ని గౌరవించుకుంటూ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేద్దాం. పార్టీలో రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో అన్ని సీట్లు మనమే గెలుచుకోవాలి. ఎందుకంటే ఒక నానుడి ఉంది, వైసీపీ కర్నూలు మాదంటే మాది అని అంటారు. చెప్పండి అన్నలారా, తమ్ముళ్ళారా, కర్నూలు టీడీపీదే వైసీపీదే? గట్టిగా చెప్పండి. కర్నూలు ఎప్పటికీ కంచుకోట టీడీపీదే. ఖచ్చితంగా మనం సంస్థాగత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం. మన కుటుంబంలో సమస్యలు ఉంటాయి, మన ఇంట్లో సమస్యలు ఉంటాయి, అట్లని చెప్పి మనం బయటకు పడకూడదు. ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే
వాటిని 4 గోడల మధ్య సరిదిద్దుకుందాం. బయటపడేయొద్దు. ఏదైనా ఉంటే ఇన్ఛార్జి ఎమ్మెల్యేలకు చెప్పండి, మేము మినిస్టర్ గారు చెప్తాం, అధ్యక్షురాలుగా మాకు చెప్పండి. మీ సమస్యలు పరిష్కరించేంత వరకు గుడిసె కృష్ణమ్మ పోరాడుతూనే ఉంటుంది. మీ సమస్యలు పరిష్కరించేంత వరకు భరతన్న పోరాడుతూనే ఉంటారు, ఎమ్మెల్యేలు పోరాడుతూనే ఉంటారు, ఇన్ఛార్జీలు పోరాడుతూనే ఉంటారు. ఏ కష్టం వచ్చినా మేమంతా టీం మీ వెనకాల ఉంటామని ఈ రోజు నేను ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అన్న ఏదైతే దిశానిర్దేశం చేస్తారో వాటికి మనం కట్టుబడి ఉందాం. పార్టీయే ముఖ్యం, పార్టీ క్రమశిక్షణ దాటకూడదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గుడిసె కృష్ణమ్మ ఈరోజు అధ్యక్షురాలుగా ప్రమాణం చేశారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న అమ్మ నీవు పదవిలో కూర్చున్నారు. రేపటిన అమ్మ నీకు ఇదంతా వేరే వెంట నేను సంతోషంగా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ఆదేశమే. గుడిసె కృష్ణమ్మ చంద్రబాబు నాయుడు కూతురు, గుడిసె కృష్ణమ్మ లోకేష్ అన్న చెల్లెలు. కాబట్టి నాకు పార్టీయే ముఖ్యం. పార్టీ కోసం నా ప్రాణమైనా అర్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా మనం తెలుగుదేశం పార్టీ ఈరోజు రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలులోన తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ కూడా రెపరెపలాడించాలి అని చెప్పి, ఎందుకంటే యంగ్స్టర్ డైనమిక్ లీడర్ మన టీజీ భరతన్న మినిస్టర్ గా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మిగతా కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరి సమక్షాన మనమెందుకు అన్ని సీట్లలో గెలుపొందకూడదు. మన టార్గెట్ 2029. సిద్ధమా అని అడుగుతున్నాను అందరినీ. చెప్పండి, సిద్ధమా? వినిపించట్లేదు. సిద్ధమా? ఆకలి అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా చాలా సంతోషం. మీ చెల్లెల్ని, మీ కూతుర్ని, మీ ఆడపడుచుని ఆశీర్వాదానికి వచ్చినటువంటి అందరికీ